చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని ఎక్కువగానంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలని గట్టా. ఏంటంటారు? అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లల్ని కనమంటారు. మన దేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి అందరినీ పేదరికంలో ముంచేయాలని ఆయన అలవాటు. ఆయన ఏంటంటే అంత సొంత పార్టీ పెట్టుకుని ఆయన మనుషులే బాగుపడాలని ఆయన కోరుకుంటా ఉంటాడు. మన జగనన్న మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని పథకాలు ఇచ్చిన మనిషి. ఎంత మోసపూరితంగా అందరూ కలిసి పందుల గుంపులా చేరి గెలిచారనేది సమస్తం అందరికీ తెలుసు. కానీ ఎప్పటికైనా నిజాయితీ, యథార్థతే గెలుస్తది. ఆయన ఎంతమంది పిల్లల కన్నా ఇప్పుడున్న పిల్లలకే ఆయన న్యాయం చేయలేకపోతున్నాడు. నాడు నేడు అని జగన్ గారు మనకి ఎన్ని స్కూల్స్ చక్కగా చక్కదిద్దారు. దాని గురించైనా ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లలు ఎక్కువ మంది అవుతే ఏమవుతుందండి? ఉన్న వాళ్ళకి న్యాయం చేయమనండి. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధము, మోసము. ఆయన ప్రభుత్వమే మోసము. ఆయన తోటి చేరిన ప్రతి ఒక్కరు కూడా మోసపూరితమైన వాళ్ళే. పిల్లలే కాదు, పెద్దలకు కూడా అన్యాయమే చేస్తున్నారు, వృద్ధులు కూడా అన్యాయమే చేస్తున్నారు. అందుకని బాబు గారి మాటలు ఎవ్వరూ నమ్మద్దు. థ్యాంక్ యూ. మేడం, అది కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంది మీరున్నది 11 మంది, ఏదో 1100 మందిలో ఫీల్ అవుతున్నారు ఏంటని చెప్పి. ఏంటంటారు? ఎందుకు ఆ వ్యాఖ్యలు? అది వాళ్ళందరికీ చాలా భయం అండి. 11 మంది కాదు, మన జగనన్న సింగిల్గా సింహంలాగా వచ్చారు. ఎక్కడికెళ్ళి ప్రజాదరణ చూసి వాళ్ళు ఏడుస్తూ అందరు మంతనాలు చేసుకుంటారు. ఏదో ఒకటి వ్యాఖ్యానించాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు. 11 మంది 11 కోట్లు కాదు, ఈ భూభాగం మొత్తంలో కూడా జగనన్న ఫ్యాన్స్ ఉన్నారు. 11 మంది ఈ ఊరికనే లెక్కలు వేసుకుని మాట్లాడి అవమానపరచడం తప్పితే జగనన్న ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు. రాబోయే ఎన్నికలలో జగనన్న అంటే ఏంటో, మేమంటే ఏంటో చూపిస్తాము. థ్యాంక్ యూ. 15 సంవత్సరాలు కాదండి, అసలు వాళ్ళు భయంగానే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా భయంగానే బ్రతికారు. ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతారు. మళ్ళీ వాళ్ళకి ఒకవేళ అవకాశం ఉంటే ఎలక్షన్స్ పెట్టి చూడమనండి. మోసం చేయకుండా